హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఇండిగో సంక్షోభం ఆ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయాలని నేషనల్ మీడియా డిమాండ్ చేయటము, ఈ వ్యవహారము నేషనల్ మీడియా తెలుగుదేశం పార్టీని కూడా టార్గెట్ చేయటము, నారా లోకేష్ మీద అర్నాబ్ గోస్వామి మాట్లాడటం, ఇవన్నీ అంశాలు గమనించినప్పుడు బీజేపీ తెలుగుదేశం మధ్య ఏమైనా విభేదాలు తలెత్తుతున్నాయా అనేటువంటి అనుమానాలు కొంతమంది మదిలో ఇలాంటి అనుమానాలు తలెత్తాయి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అండమాన్ నికోబార్, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలతో సమావేశమైనటువంటి సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేసినటువంటి తీరు, ఇవన్నీ కనుక గమనిస్తే భవిష్యత్తులో రానున్నటువంటి ఒక దశాబ్ద కాలం పాటు, అంటే ఇంకా ఒక 2-3 ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం బీజేపీ కలిసే ఉంటాయి, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత మరింత బలపడుతుంది అనేటువంటి ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలంగాణ ఎంపీలతో ఆయన ఈ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అల్పాహార విందు ఇచ్చారు. ప్రధానమంత్రి ఆయన మాట్లాడారు. ఆయన దగ్గర ఆయనకు ఉండేటువంటి ఫీడ్బ్యాక్, ఆయనకు ఉన్నటువంటి సమాచారం, ఈ అన్నిటి మీద ఆయన వాళ్ళతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేకమైనటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. కూటమికి మంచి పేరు ఉంది, కూటమి ప్రభుత్వానికి ఇది చాలా మంచి పరిణామం అనేటువంటి కితాబు ప్రధానమంత్రి నుంచి వచ్చింది అనేటువంటిది బీజేపీ ఎంపీల సమావేశం తర్వాత బీజేపీ ఎంపీలు వెల్లడించినటువంటి అంశం. అదేవిధంగా ఆయన ఒక దిశానిర్దేశం కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అసత్య ప్రచారాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి కార్యకలాపాలు, ఇవన్నిటి అంశాల మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించొద్దు, ఎదురుదాడి చెయ్యాలి. బీజేపీ ఎంపీలు, బీజేపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి అనేటువంటి దిశానిర్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలకు చెప్పారు అనేటువంటిది. ఇది ఒక రకంగా చాలా కీలక పరిణామం. ఎందుకు అనంటే 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో లేకపోయినా, బీజేపీతో సంబంధం లేకపోయినా, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా సహకరిస్తూ వచ్చింది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? వాస్తవంగా 2014లో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసే జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది. కానీ 2017 వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన హామీలు, వీటికి సంబంధించినటువంటి రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వకపోవటం, ఈ అంశాల మీద ప్రత్యేక ప్యాకేజీ అంశం, దీంతో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు, పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ దగ్గరికి వెళ్ళటము, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వెళ్ళి బ్యాక్డోర్ పాలిటిక్స్ చేయటము, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఒక రకంగా తెలుగుదేశం బీజేపీ విడిపోవడానికి ఇది కూడా కారణమని అంటారు. కూటమిలో ఉన్నప్పుడు, తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి అప్పుడు 2017లో బ్యాక్డోర్లో వెళ్ళి ఢిల్లీలో రాజకీయం చేసేవాళ్ళు అని, దీంతో కొంత హట్ అయినటువంటి పరిస్థితి. ఇవన్నిటితో విడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత ఏం జరిగింది ఏంటని తెలుసు. 19 నుంచి 24 వరకు బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం కానివ్వండి, లేకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించిన సిబిఐ నత్తనడకం సాగటం, అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆరోపణలు బీజేపీ మీద ఉన్నాయి. మళ్ళీ 2024 వచ్చేసరికల్లా బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆల్రెడీ 2019 ఎన్నికలు అవ్వగానే బీజేపీ, జనసేన కలిసి, 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా జనసేన తెలుగుదేశంతో కలిసింది, ఆ తర్వాత బీజేపీ కూడా వచ్చి కలిసింది. ఇప్పుడు అందరూ కలిసే ఉన్నారు. ఇదేమన్నా ఎంతకాలం కొనసాగిద్ది ఏంటి అనేటువంటి దాని మీద కొన్ని అనుమానాలు, వ్యవహారాలు ఇవన్నీ నడిచే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని, జనసేనని విడగొట్టాలని కొన్ని ప్రయత్నాలు,
బీజేపీతో విభేదాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని వాళ్ళ ప్రచారాలు ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయండి, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి మనకి అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి చెప్పటం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బాగుంది అని చెప్పటం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఇది మంచి పరిణామం అని ఆయన మాట్లాడటం, ఇవన్నీ కూడా తెలుగుదేశము బీజేపీ యొక్క బంధం మరింత బలపడుతుంది అనే దానికి నిదర్శనంగా ఉంది. ఇప్పుడు అది తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీల విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 మంది ఎంపీలు ఉండి కాంగ్రెస్తో సమానంగా ఎంపీ ఉన్నారు, మరి మనం ఎందుకు గట్టిగా పనిచేయలేకపోతున్నాం, ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఎందుకు తయారవలేకపోతున్నాం, దీనికి కారణం ఏంటి, ఇట్లా కాదు, మీరు ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం తిరిగి మీరు ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా తయారవ్వాలనేటువంటి విషయాన్ని కూడా దిశానిర్దేశం చేశారు అనేటువంటిది. అయితే తెలంగాణలో కూడా భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే బీజేపీ, అక్కడ తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళతో పొత్తులోకి, అక్కడ కూడా ఎన్డీఏ బలంగా అయినా మళ్ళీ ముందుకెళ్తే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ రానున్నటువంటి 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, ఎన్డీఏ అక్కడ కూడా కాంగ్రెస్కి ప్రధాన పోటీదారుగా మారేదానికి అవకాశం ఉండొచ్చు. ఆ ఉద్దేశంతోనే బహుశా నరేంద్ర మోడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తెలుగుదేశంతో పొత్తు వీటికి సంబంధించిన అంశాల మీద మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటారు, తమిళనాడుకి వెళ్ళి అనేక మదురై మిగతా ప్రాంతాలు అన్నీ తిరిగి ఈ రోజున బీజేపీ ఎజెండాకు అనుగుణంగా, హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా ఆయన అనేక పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నారా లోకేష్ బీహార్ ఎన్నికలకు వెళ్ళి ప్రచారం చేశారు. ఆ విధంగా బీజేపీకి తెలుగుదేశము జనసేన ఒక బలంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ బలము తెలంగాణలోను, రేపు పొద్దున కర్ణాటక ఎన్నికల్లోనూ, తమిళనాడు ఎన్నికల్లో వాటిలో కూడా ఉపయోగించుకునే దానికి అవకాశం ఉండొచ్చు. బహుశా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ బంధం మరింత ఇంకా కొంతకాలం పాటు, అంటే 2-3 ఎన్నికల పాటు కొనసాగేటువంటి విధంగా మరింత పటిష్టంగా తయారవుతుంది అనటానికి ప్రధానమంత్రి వ్యాఖ్యలే నిదర్శనంగా కనపడుతుంది.